హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. ఇక్కడ నేను వచ్చేసి సండే రోజు వీడియోనండి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సండే రోజు నేను ఆఫ్టర్నూన్ టు నైట్ ఏమేమి కుక్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇక్కడ నేను ఎగ్స్ని అయితే కొద్దిగా సాల్ట్ వేసేసి 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. అలా 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎగ్ పైన ఉండే షెల్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. తొక్కలు అనేవి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. నేనైతే ఇక్కడ ఎగ్ బిర్యానీ చేద్దామని ముందుగానే ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ తొక్కలు అనేవి ఒలుచుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఇక్కడైతే ఎగ్స్ని అయితే ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీని ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని అయితే ఇక్కడ నేను పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ ఎగ్స్కి అనేది నేను ఇక్కడ ఘాట్లు అనేది పెట్టేసుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది లోపల వరకు వెళ్తుంది. ఈ ఎగ్స్ని అయితే ఇక్కడ నేను మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఎగ్స్ అనేది కొద్దిగా ఎల్లో కలర్లోకి వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఎగ్స్ అయితే ఇక్కడ ఈ విధంగా ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూన్ వచ్చి ఇక్కడ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి గరం మసాలా ఉంటుంది కదా, అవి అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. అదే బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే షాజీరాన్ని అయితే యాడ్ చేసుకొని వీటిని మసాలాలని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ని అయితే పెద్ద ఆనియన్ ఒకటైతే తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక టమాటాను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక 3 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ముందు ఫ్రై చేయడానికి కూడా యాడ్ చేసుకున్నాను కదా, కొద్దిగా సాల్ట్ని అయితే ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ మసాలాలన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా మసాలాలని ఒక్కసారి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి చూడండి ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత నేను ఎగ్స్ని అయితే ఇక్కడ తీసేస్తున్నాను. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి కొద్దిగా గ్రేవీని కూడా నేను తీసేస్తున్నాను. తీసి పక్కన పెట్టుకుంటాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీలోకి వచ్చేసి నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు వచ్చేసి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే మసాలా అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను మూత పెట్టేసి వాటర్ అనేది బాగా మరగాలి. ఇక్కడ రైస్ అయితే నేను ఇంట్లో వాడుకునే రైసే తీసుకున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి. ఈ విధంగా మంచిగా కుక్ అయిన తర్వాత వాటర్ అనేది ఈ విధంగా తెరలు కాగాలి. ఇలా కాగిన తర్వాత రైస్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఉంది. మళ్ళీ మూత అనేది పెట్టేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో
10 మినిట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా కుక్ అయ్యింది కదా. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని ఎగ్స్ని అయితే వేసేసి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ ఈ విధంగా అయితే మంచిగా కుక్ అయిపోయింది. వాటర్ ఏమీ లేకుండా రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఈ విధంగా అయ్యింది. ఇక్కడైతే నేను ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను. రైస్ అనేది మనకి పొడి పొడిగానే ఉంటుంది. మెతుకులు అనేవి అతుక్కోకుండా చాలా పొడిగా వస్తుంది రైస్ అనేది. ఇదే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇక్కడ చేసేసాను. ఇంకా చేసేసిన తర్వాత మా వారిని అయితే బయటకు తీసుకెళ్ళండి అని అడిగాను, ఇంట్లో బోర్ కొడుతుంది అని. ఇంకేమో అతను అంటున్నారు ఎక్కడికి తీసుకెళ్ళను అని అన్నారు. అంటే నేనేమన్నా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకెళ్ళండి అని అంటే, బైక్ ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్దాం అని ఎగతాళాడుతున్నారు. ఇంకా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంక మేము ఇక్కడికి వచ్చేసి వెళ్తే రిలయన్స్ లేకపోతే మెట్రో ఇదే అవుతుంది. ఇక్కడైతే ఇంకా మెట్రోకి వెళ్ళాము. మెట్రోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే స్టీల్ డబ్బాలు అన్నీ బాగున్నాయి. ఆఫర్ అయితే బాగుంది, 40% పెట్టారు. ఇక్కడేమో నేను వీడియో తీస్తున్నానని నా మీదకి వస్తున్నారు. ఇంక ఈ విధంగా అయితే అన్నీ ఆఫర్లోనే ఉన్నాయి 50%. ఇక్కడేమో ప్రెస్టేజ్ కడాయి కూడా ఉంది, తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. ఈ విధంగా అయితే షాపింగ్ అయితే ఇంకా చేసేసాము. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఈయనేమో లంచ్ బాక్స్ చూస్తున్నారు తీసుకుందామని. ఇంకేమో తీసుకోలేదు, జస్ట్ చూసి ఇంకా పెట్టేసాము, చాలా కాస్ట్ ఉందని. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఫిష్ దగ్గరికి వచ్చాము, ఇంకా నాన్ వెజ్ దగ్గరికి. ఇక్కడేమో కొరమైన చేపలు కూడా ఉన్నాయి వాటర్లో. ఇంకా సైలెంట్గా ఉన్నాయి కదా. ఈ విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకున్నానని కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే ఫిష్ని అంతా ఐస్లో పెట్టి మంచిగా పెట్టారు. ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత లెగ్ పీసులు అయితే తీసుకొచ్చాము ఫ్రై చేసుకుందామని. ఈ లెగ్ పీసులు కొంచెం మంచిగా మసాలాలు అయితే పట్టించేసి పక్కన పెట్టేసి ఆ లెగ్ పీసులను అయితే ఫ్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను 1 స్పూనున్నర సాల్ట్ అయితే తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, మిరియాల పొడి అండ్ చాట్ మసాలా తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు, గరం మసాలా, ఒక లెమన్ అయితే తీసుకున్నాను. చాట్ మసాలా అయితే వేసుకోండి, బాగుంటుంది. కొంచెం పుల్లగా కారంగా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ మసాలాలన్నిటిని మంచిగా ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసేసుకొని మంచిగా ఈ మసాలాలన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ పెరుగులో ఈ మసాలాలన్నీ మంచిగా కలిసినట్టు మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి లెగ్ పీసులకి అయితే మొత్తం ఈ మసాలా అనేది అప్లై చేసేసుకుంటాను. అప్లై చేసేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకుంటే మంచిగా మసాలాలు అనేవి చికెన్ లోపలికి వెళ్తాయి. ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటుంది తినడానికి. అయితే నేను ఈ విధంగా అయితే మసాలాలని అప్లై చేసేసుకుంటున్నాను. చికెన్కి ఘాట్లు కూడా పెట్టేశాను. ఇక్కడ నేను వచ్చేసి అన్ని లెగ్ పీసులకి ఈ విధంగా అయితే మసాలాని అప్లై చేసేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇంకా కొద్దిగా మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను కూడా ఇక్కడ నేను ఈ లెగ్ పీసుల పైన వేసేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. మీకు టైం ఉంటే ఇంకా 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు, 2 అవర్స్ పెట్టుకున్నా పర్లేదు. మంచిగా జ్యూసీగా అవుతుంది చికెన్ అనేది, మంచిగా మసాలాలు అయితే లోపల వరకు వెళ్తాయి. ఇక్కడ నాకు టైం లేదు కాబట్టి నేను 1/2 అవరే పక్కన పెట్టాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఇలా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా లెగ్ పీసులని వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, అప్పుడే లోపల వరకు మనకి మంచిగా ఫ్రై అవుతుంది. నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. 2 వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే మనకి లోపలేమో పచ్చిగా ఉండకుండా బాగుంటుంది తినటానికి. ఈ విధంగా అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను చికెన్ లెగ్ పీసులను అయితే.
ఇంక ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడే ఇంకా తీసుకొచ్చాము నెత్తళ్ళు కూడా. ఈ నెత్తళ్ళు కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. ఈ నెత్తళ్ళు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇగురు పెడదామని ఒక ఆనియన్ తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నా, 1 స్పూన్ ధనియాలు, 6 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మెంతులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకున్నాను. ఇలా మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అయితే ఈ విధంగా మంచిగా వేడైన తర్వాత ఇందులోకి వచ్చేసి ఆనియన్ పేస్ట్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా దోరగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇక నేను వచ్చేసి ఇంక ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని. ఇంక ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఈ టమాటాలను కూడా ఇక్కడ నాకైతే టైం లేదు, టైం ఉంటే కట్ చేసి వేసుకోండి. ఇక్కడైతే నేను వీటిని కూడా మిక్సీలో వేసేసి కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా వేసేసి టమాటాల నుంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలను కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను, అలాగే కారం 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఈ పేస్ట్లోన. ఈ పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత ఈ నెత్తలను కూడా వేసేసి ఒక్కసారి నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెత్తళ్ళు అనేవి మెత్తగా కుక్ అయినట్టు మనం చేప ముక్క మెత్తపడిన వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను ఒక 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకున్నాను. ఇంకా అయితే నెత్తళ్ళ కూర కూడా రెడీ అయిపోయింది. నెత్తళ్ళ ఇగురు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసేసాను. ఇలాగా నేను ఇగురులా వండుకున్నాను, కొంచెం దగ్గరగా వండుకున్నా, బాగుంటుంది. ఇలా చేయండి ఒకసారి. ఇంకెటువంటి మసాలాలు అయితే ఇగురులోకి వేయవలసిన అవసరం లేదు. ఇంక నేను ఇక్కడ వచ్చేసి స్టవ్ కూడా కట్టేసాను. నెత్తళ్ళ ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా వంట అంతా అయిపోయినాక భోజనం అంతా చేసేసినాక టైం అయితే 11:30 అయ్యింది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.